మనలో చాలా మందికి హిట్లర్ గురించి తెలిసే ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం రావడానికి ప్రధాన కారణం హిట్లర్. తన లీడర్షిప్తో, తన స్ట్రాటజీస్తో ఎన్నో కంట్రీస్ని ఆక్రమించాడు. ఇంకెన్నో కంట్రీస్ని ముప్పు తిప్పలు పెట్టాడు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద సోవియట్ యూనియన్ అంటే ప్రజెంట్ ఉన్న రష్యాతో పాటు మరికొన్ని దేశాలతో ఉండే ఆ కాలంలోని సోవియట్ యూనియన్ని ఆక్రమించాలని తాను ఎప్పటి నుండో బలంగా అనుకున్నాడు. దీనికోసం వరల్డ్ వార్ II టైంలో ఆపరేషన్ బార్బరోసా అనే ఆపరేషన్ కూడా చేశాడు. విజయానికి చాలా దగ్గరగా వెళ్ళినా కూడా జర్మనీ సోవియట్ యూనియన్పై గెలవలేకపోయింది. అసలు ఎందుకు ఈ ఆపరేషన్ బార్బరోసా ఫెయిల్ అయింది? జర్మనీ చేసిన తప్పులేంటి? ఈ ఆపరేషన్లో సోవియట్ యూనియన్ ఎలా జర్మనీని ఓడించింది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. జర్మనీ మరియు సోవియట్ యూనియన్ ఈ రెండు దేశాల ఐడియాలజీ చాలా డిఫరెంట్గా ఉన్నప్పటికీ ఇవి రెండు మిత్ర దేశాలుగా ఉంటూ 1939లో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 1939 సెప్టెంబర్లో జర్మనీ పోలాండ్ దేశాన్ని ఆక్రమించడం ద్వారా రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యింది అని అందరికీ తెలిసిందే. అయితే ఈ పోలాండ్ని ఆక్రమించడంలో సోవియట్ యూనియన్కి కూడా భాగం ఉంది. జర్మనీ మరియు సోవియట్ యూనియన్ ఈ రెండూ కలిసి సక్సెస్ఫుల్గా పోలాండ్ని ఇన్వైట్ చేశాయి. తర్వాత కాలంలో జర్మనీకి శత్రుదేశమైన ఫ్రాన్స్ కూడా యుద్ధంలో ఓడిపోయింది. ఇక జర్మనీ అంటే హిట్లర్ తర్వాత టార్గెట్ సోవియట్ యూనియన్. 1941 జూన్ 22న హిట్లర్ సోవియట్ యూనియన్ పై బార్బరోసా అనే పేరుతో ఈ ఆపరేషన్ ని మొదలుపెట్టారు. అయితే ఈ జర్మనీ సోవియట్ యూనియన్ల మధ్య ఫ్రెండ్లీ కంట్రీస్ గా శాంతి ఒప్పందం ఉన్నప్పటికీ మొదటి నుండి జర్మనీ దేశం సోవియట్ యూనియన్ ని ఒక శత్రువులానే చూసింది. సోవియట్ యూనియన్ యొక్క సైన్యం మొత్తాన్ని నాశనం చేయడం, అక్కడుండే నేచురల్ రిసోర్సెస్ ని దోచుకోవడం, ఇంకా అక్కడుండే ప్రజలందరినీ బానిసలుగా మార్చుకోవడం, అలాగే జర్మనీ ప్రజలు నివసించడానికి స్థలాలు ఆక్రమించుకోవడం. ఒక్క మాటలో చెప్పాలి అంటే సోవియట్ యూనియన్ మొత్తాన్ని ఆక్రమించి జర్మనీలో కలిపేసుకోవడం హిట్లర్ ఆలోచన. దీనివల్ల జర్మనీకి అధిక నేచురల్ రిసోర్సెస్ వస్తాయి, జర్మనీ విస్తరణ పెరుగుతుంది, అలాగే జర్మనీ యొక్క సైన్యం పెరుగుతుంది, సోవియట్ యూనియన్ ప్రజలందరూ బానిసలుగా మారుతారు, అలాగే జర్మనీ ప్రజలందరికీ నివసించడానికి మంచి ప్లేసెస్ దొరుకుతాయి. ఇదే ఈ బార్బరోసా ఆపరేషన్ యొక్క ముఖ్య లక్ష్యం. అయితే జర్మనీ ప్లాన్ బాగానే వేసింది కానీ ఫెయిల్ అయింది. దాదాపు 35 లక్షల మంది సైన్యంతో 3400 ట్యాంక్స్ అండ్ 2700 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్తో జర్మనీ సోవియట్ యూనియన్ పై దాడి చేయడం మొదలుపెట్టింది. జర్మనీ ఆర్మీ 3 గ్రూప్స్గా డివైడ్ అయ్యారు. నార్త్లో ఉండే లెనిన్గ్రాడ్ నుండి, మధ్యలో మాస్కో నుండి, సౌత్లోని యుక్రెయిన్ నుండి ఈ 3 వైపుల నుండి 3 గ్రూప్స్ దాడి చేశారు. అయితే హిట్లర్ చాలా ఫాస్ట్ విక్టరీని ఎక్స్పెక్ట్ చేశాడు. చాలా ఫాస్ట్గా ఆపరేషన్ కంప్లీట్ అవ్వాలి, ఫాస్ట్గా విక్టరీ రావాలి అని కోరుకున్నాడు. సోవియట్ యూనియన్ లీడర్ అయిన జోసెఫ్ స్టాలిన్ అసలు హిట్లర్ తమపై అటాక్ చేస్తాడు అని ఊహించలేదు. అలాగే అలా ఇమీడియట్ అటాక్ని అడ్డుకోవడానికి సోవియట్ ఆర్మీ అస్సలు ప్రిపేర్ అవ్వలేదు. సోవియట్ యూనియన్ పెద్దదే కానీ వారి సైనికులకి శిక్షణ సరిగ్గా లేదు. యుద్ధం చేస్తారు కానీ టెక్నికల్గా దాడి చేయడం, కౌంటర్ అటాక్స్ ఇవ్వడానికి సరైన ట్రైనింగ్ లేదు. కానీ సోవియట్ యూనియన్కి 50 లక్షల ఆర్మీ సోల్జర్స్ ఉన్నారు. జర్మనీ అటాక్ గురించి తెలిసిన వెంటనే జోసెఫ్ స్టాలిన్ 50 లక్షల సైన్యాన్ని మరియు 23,000 ట్యాంక్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని అలర్ట్ చేశాడు. అయితే మొదటి రోజు దాడిలోనే 1800 సోవియట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ధ్వంసం చేయబడ్డాయి. స్టాలిన్ జర్మనీ వాళ్ళ దిగంపుకి భయపడ్డాడు అనే చెప్పాలి. అది 1941 సమ్మర్ సీజన్. జర్మనీ సైన్యం రష్యాలోని కొన్ని గ్రామాలని మంటలతో తగలబెట్టడం మొదలుపెట్టారు. అలా తగలబెట్టి జర్మనీ ఆ విలేజెస్ ని ఆక్రమించింది. జర్మనీ చేతుల్లో చాలా మంది సోవియట్ సైనికులు టార్చర్ చేయబడ్డారు. అలాగే సోవియట్ ప్రజలు కూడా అతి కిరాతకంగా హింసించబడ్డారు. దాదాపు 3 లక్షల సోవియట్ సైనికులని జర్మనీ ఖైదీలుగా బంధించింది. స్టార్టింగ్ లో జర్మనీ విజయాన్ని పొందింది. చాలా గ్రామాలని ఆక్రమించారు. అలాగే కొనసాగుతుంది. వందల వేల రష్యన్ సైనికులు, ప్రజలు చంపబడ్డారు. సోవియట్ కి ఎన్నో రకాలుగా సమస్యలు కలిగించారు. సోవియట్ ట్రాన్స్పోర్టేషన్ ని నిలిపేశారు. ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ సోవియట్ తమ దగ్గర ఉన్న అధిక సైన్యంతో వాళ్ళ ప్రజల్ని కాపాడుకోవాలి, పోరాడాలి కాబట్టి సోవియట్ యూనియన్ తెలివిగా ఎదురుదాడి చేయడం మొదలుపెట్టింది. అక్కడి నుండి జర్మనీకి కొంచెం కొంచెం ఓటమి మొదలైంది. యుద్ధం చేస్తున్న సమయంలో జర్మనీకి చాలా పెద్ద సమస్య వచ్చింది. అదే హార్ష్ వింటర్. సాధారణంగా రావాల్సిన వింటర్ కన్నా రష్యన్ వింటర్ ముందుగానే వచ్చింది. సోవియట్ యూనియన్ బారల్స్ ప్రాంతాలలో ఆ టైంలో 0 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంది. జర్మనీ సైనికుల దగ్గర ఆ హార్ష్ వింటర్ ని తట్టుకునేంత టెంట్స్, షెల్టర్స్, స్వెటర్స్ లేవు. అలాగే సోవియట్ యూనియన్ లోపల సిటీస్ కి ఎంటర్ అవ్వాలి అంటే చాలా దట్టమైన అడవులు దాటి వెళ్ళాలి. అలా వారికి ఆ అడవులు, ఎడారులు దాటడానికి చాలా రోజులు పట్టింది. వాళ్ళ దగ్గర ఉన్న సదుపాయాలతో ఆ చలిని తట్టుకోలేకపోయారు. వాటితో సైనికులు సరిగ్గా పోరాడటమే కాదు, వారు సర్వైవ్ అవ్వడమే కష్టమైంది.
సోవియట్ యూనియన్లో ఒక సిటీ నుండి ఇంకో సిటీకి చాలా దూరం ఉంటుంది. సో యుద్ధంలో పోరాడే జర్మన్ సైనికులకి ఫుడ్, ఫ్యూల్, వెపన్స్ ఫాస్ట్గా అందాలి. అంటే జర్మనీ ట్రాన్స్పోర్టేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. జర్మన్స్ సోవియట్ యూనియన్లోని చాలా ప్రాంతాలని ఆక్రమించి వారి రైల్వే లైన్స్ని యూజ్ చేద్దామనుకున్నారు. కానీ సోవియట్ యూనియన్ యొక్క రైల్వే ట్రాక్ గేజెస్ ఓన్లీ వారి ట్రైన్స్ వెళ్ళడానికి మాత్రమే అనువుగా ఉంటుంది. జర్మన్ ఇంజనీర్స్ ఫాస్ట్గా ఆ ట్రాక్ గేజెస్ సైజ్ ట్రైన్స్ని తీసుకురాలేకపోయారు. ఇక సోవియట్ యూనియన్ రోడ్స్ అయితే ఆ కాలంలో చాలా దారుణంగా ఉండేవి. ఒకవేళ వర్షం పడితే ఆ మార్గాలన్నీ బ్లాక్ అయ్యేవి. వీటిని జర్మనీ దృష్టిలో పెట్టుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే మిలిటరీ వెహికల్స్ లో వాడే లూబ్రికెంట్స్ ఆ కూల్ వెదర్ కి చాలా ఫాస్ట్ గా ఫ్రీజ్ అయ్యేవి. దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్ ఇంకా స్లో అయింది. ఇలా పూర్ ప్లానింగ్ వల్ల వారికి ప్రాపర్ టైమింగ్ కి ఏదీ అందలేదు. పైగా సోవియట్ యూనియన్ పోరాడి కొంచెం గెలుస్తూ జర్మనీ యొక్క ట్రాన్స్పోర్టేషన్ లైన్స్ ని ఈజీగా నిలిపివేసింది. దాంతో జర్మనీ వాళ్ళకి సరైన ఆయుధాలు అందడం లేదు. అలాగే వాళ్ళకి సరిపడా ఫుడ్ మరియు నిత్యావసర వస్తువులు అందలేదు. మెయిన్ గా జర్మనీ సోల్జర్స్ జర్మనీతో ప్రాపర్ కమ్యూనికేషన్ ని కోల్పోయారు. దాంతో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అసలు సోవియట్ యూనియన్ లోకి ఎంటర్ అయ్యాక సోవియట్ ఆర్మీ జర్మనీ ట్రాన్స్పోర్టేషన్ ని ఒకవేళ ఆపేస్తే అలా జరగకుండా ఉండడానికి జర్మనీ ఎలాంటి ప్లాన్స్ తో ప్రిపేర్ అవ్వలేదు. అలాగే చాలా తొందరగా విన్ అవుతామని లాంగ్ టర్మ్ ట్రాన్స్పోర్టేషన్ కి ప్రిపేర్ అవ్వలేదు. జర్మన్ తాలూకా లీడర్స్లో వాళ్ళకి విభేదాలు వచ్చాయి. ఒకరి డిసిషన్స్ని ఒకరు ఒప్పుకునేవారు కాదు. వాళ్ళ మధ్య యూనిటీ బాగా తగ్గిపోయింది. దానివల్ల సరైన గైడ్ లైన్స్ సైనికులకి అందలేదు. అలాగే అసలు జర్మనీకి ఒక ఫిక్స్డ్ టార్గెట్ అంటూ లేకుండా పోయింది. కొన్ని జర్మనీ ట్రూప్స్ మాస్కోపై దాడి చేస్తే ఇంకొన్ని ట్రూప్స్ యుక్రెయిన్ అగ్రికల్చర్ రిసోర్సెస్ అంటే పంట పొలాలని ఆక్రమించడంపై దాడి చేశారు. ఒక ఫిక్స్డ్ టార్గెట్ అంటూ లేకపోవడం వాళ్ళకి పెద్ద మిస్టేక్ అయ్యింది. అలాగే హిట్లర్ చాలా రాంగ్ డిసిషన్స్ తీసుకున్నాడు. తన కింద ఉన్న జనరల్ ఆఫీసర్స్ డిసిషన్స్ ని అస్సలు ఫాలో అవ్వలేదు. ఒక్కోసారి ఒక ప్రాంతంలో ఎక్కువ సోవియట్ ఆర్మీ అండ్ వాళ్ళ వెపన్స్ ఉంది, జర్మనీ సోల్జర్స్ మాత్రం చాలా తక్కువగా ఉంది, ఓడిపోయి చనిపోతారు అని తెలిసినా కూడా ఫైట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చాడు. జర్మన్ ప్రజలు జర్మనీ చేసే పనులు చూసి వాళ్ళ ప్రజలే చనిపోవడం చూసి చాలా మంది ప్రజలే జర్మనీకి సపోర్ట్ చేయలేదు. సో అందువల్ల జర్మనీ బలం తగ్గిపోయింది. సోవియట్ యూనియన్ సైన్యానికి సరైన శిక్షణ లేదు. కానీ సోవియట్ యూనియన్ సైన్యం మాత్రం చాలా పెద్దది. వాళ్ళ తెలివితేటలని, వాళ్ళ దగ్గరున్న ఆయుధాలన్నింటినీ జర్మనీ తక్కువ అంచనా వేసింది. అలాగే సోవియట్ యూనియన్తో యుద్ధానికి దిగాలి అంటే చాలా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ వెపన్స్ అండ్ మ్యాన్ పవర్ అవసరం. కానీ సోవియట్ ని తక్కువ అంచనా వేసి యుద్ధానికి సరిపడా వెహికల్స్, వెపన్స్ ని ఎక్కువగా క్యారీ చేయలేదు. నిజానికి ఆ కాలంలో వార్ అంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేవి ప్యాన్జర్ ట్యాంక్స్. జర్మనీ దగ్గర ఉన్నవి ఓల్డ్ ట్యాంక్స్. కానీ సోవియట్ యూనియన్ దగ్గర న్యూ జనరేషన్ ట్యాంక్స్ అప్పుడే సర్వీస్లోకి వచ్చాయి. వాటిలోని టెక్నాలజీ మరియు వెపన్స్ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. అలాగే జర్మనీ సోవియట్ కి సంబంధించిన వార్ ఫ్యాక్టరీస్ అంటే గన్స్, బాంబ్స్ ని తయారు చేసే ఫ్యాక్టరీస్ ని డిస్ట్రాయ్ చేస్తుంది అని ముందే సోవియట్ యూనియన్ భావించి దాదాపు 1500 ఫ్యాక్టరీస్ ని చాలా ఫాస్ట్ గా డిస్మాంటిల్ చేసి రైల్ రూట్ ద్వారా ఆ ఫ్యాక్టరీస్ ని ఎవరూ లేని ఐసోలేటెడ్ ప్లేసెస్ లో ఏర్పాటు చేశారు. సో వెపన్స్ ప్రాబ్లం సోవియట్ యూనియన్ కి రాలేదు. అంతేకాకుండా సోవియట్ యూనియన్ ఆర్మీ జర్మనీకి సంబంధించిన ప్రతి రిసోర్సెస్ ని నాశనం చేసింది. అది వాటర్ కావచ్చు, షెల్టర్స్ కావచ్చు, మరే ఇతర జర్మనీకి సంబంధించింది కావచ్చు, అన్నింటినీ డిస్ట్రాయ్ చేశారు. వార్ స్టార్ట్ అయ్యాక స్టాలిన్ మన దేశాన్ని కాపాడుకోవాలి అని పిలుపునివ్వకుండా మన మదర్ రష్యాని కాపాడుకోవాలి అని చెప్పాడు. ఈ నినాదాలకి సోల్జర్సే కాదు, నార్మల్ పీపుల్ కూడా తమ మదర్ రష్యాని కాపాడుకోవాలి అనేలా చేశారు. అలాగే సోవియట్ యూనియన్లోని ప్రజలు వార్లో విన్ అవ్వడం కోసం బాగా సహకరించారు. జర్మన్స్ వారి సిటీస్లోకి ఎంటర్ కాకుండా సిటీస్ చుట్టూ డిఫెన్సివ్ లైన్స్ ని ఏర్పాటు చేశారు. చాలా చోట్ల జర్మన్స్ ఎంటర్ కాకుండా సిటీస్ చుట్టూ తవ్వారు. అలా తవ్విన మార్గాలన్నీ భారీ వర్షాల వల్ల చిన్న కాలువలుగా బురదలతో ఏర్పడ్డాయి. అలా సోవియట్ యూనియన్ పవర్, ప్లానింగ్స్ అండ్ అటాక్స్ వల్ల జర్మనీ కొంచెం వెనక్కి తగ్గుతూ వచ్చింది. దాంతో సోవియట్ జర్మనీ ఆక్రమించిన ల్యాండ్స్ మరియు రిసోర్సెస్ ని తిరిగి వెనక్కి తెచ్చుకుంది. తర్వాత నుంచి జర్మనీ సైనికులు మరణిస్తున్నారు. అలా మొత్తానికి జర్మనీపై సోవియట్ యూనియన్ విజయం సాధించింది. వరల్డ్ వార్ II ముగిసింది. దురాలోచన మరియు ఫాస్ట్ విక్టరీ ఎప్పుడు విజయాన్ని ఇవ్వవు అని ఈ ఇన్సిడెంట్ రుజువు చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.